ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న డేంజరస్ థ్రెట్ ఏంటి? ఇప్పుడు 2 యుద్ధాలు కొనసాగుతున్నాయి. సో ఎవరైనా వాటినే ఎంచుకుంటారు. కానీ ఈ యుద్ధాల కన్నా ప్రమాదకరమైంది, ప్రపంచాన్ని సంక్షోభానికి గురిచేసే మరో బాంబు పేలడానికి సిద్ధంగా ఉంది. అది అగ్రదేశం అమెరికా చేసిన పాపానికి ప్రతిరూపం. అందరికీ తెలిసిన విషయం. ప్రపంచంలోనే సంపన్న దేశం అమెరికా. ఈ భూగోళాన్ని శాసిస్తుంది, యుద్ధాలకు దిగుతుంది, తనకు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాలపై ఆంక్షలు విధిస్తుంది. ఇది అందరికీ తెలిసినా కనిపించిన విషయం. కానీ ఈ దేశానికి చీకటి కోణం కూడా ఉంది. అగ్రదేశం పైన పటారం, లోన లొటారం అన్న పరిస్థితిని తలపిస్తుంది. అప్పులు లేకుండా ఈ దేశానికి ఒక్క పూట కూడా గడవదు. అలాంటి ఆ దేశమే ఇప్పుడు ప్రపంచానికి పెద్ద తలనొప్పిగా మారబోతోంది. అమెరికాతో ప్రపంచానికి ఎలాంటి ముప్పు ఉంది? వాజ్ ది స్టోరీ. ప్రపంచానికి మరో ముప్పు రాబోతోందా? యుద్ధం కంటే ఆర్థిక సంక్షోభమే తీవ్రమైనదా? రుణాలతో అమెరికా నిండా మునగనుందా? వెలిసేవన్నీ బంగారం కాదు, పైన పటారం, లోన లొటారం. ఇవి సూచించేదేమిటంటే పైకి గంభీరంగా కనిపించే ప్రతి వ్యక్తి కూడా ధైర్యవంతుడని చెప్పలేం. పైకి బాగున్నంత మాత్రాన అది మంచి వస్తువు కాదని అర్థం. ఇప్పుడు అమెరికా పరిస్థితి మేడి పండు చూడు మేలిమై ఉండు అన్నట్టుగా మారింది. ప్రపంచంలోనే అగ్రదేశంగా పేరున్న అమెరికా మిలిటరీ పరంగా, ఆర్థికంగా పరపతిలోనూ ప్రపంచాన్ని శాసిస్తోంది. పైకి ఇంత గొప్పగా ఉన్న అమెరికాలోనూ భారీ డొల్లతనం ఉంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలు అమెరికా లోన లొట్టారం గురించి టెన్షన్ పడుతున్నాయి. సంపన్న దేశం యునైటెడ్ స్టేట్స్ లో సంక్షోభం ముంచుకొస్తోంది. 34 లక్షల కోట్ల డాలర్ల రుణాల అణుబాంబు ఎప్పుడు పేలుతుందోనన్న భయం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ రుణం మొత్తం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినదే. నంబర్ 1 ధనిక దేశం, ప్రపంచంలోనే అతి పెద్ద అప్పుల దేశం అంటే నమ్మశక్యం కాని విషయమే. కానీ ఇది నిజం. ప్రపంచాన్ని నాశనం చేయాలంటే అణుబాంబే అక్కర్లేదు. కేవలం అమెరికా ఈ రుణాలను చెల్లించకపోయినా అలాంటి వినాశనమే అవుతుంది. తాజాగా అమెరికాకు చెందిన అతి పెద్ద బ్యాంకు బాస్ నుంచి ఈ వార్నింగ్ వచ్చింది. అతడి పేరు జామీ డైమాన్, జేపీ మోర్గాన్ బ్యాంకు సీఈఓ. యునైటెడ్ స్టేట్స్ రుణాలు ప్రపంచ భద్రతను ప్రమాదంలో పడేస్తాయని జామీ డైమాన్ హెచ్చరించాడు. జామీ డైమాన్ హెచ్చరికలకు అగ్రదేశానికి ఉన్న రుణాలే కారణం. అమెరికాకు ఉన్న 34 లక్షల కోట్ల డాలర్ల అప్పు అతి పెద్దది. నేటికి అమెరికా తీసుకున్న రుణం ఆ దేశ జీడీపీ కంటే 120% అధికంగా ఉంది. అంటే ఇది 2035 నాటికి 130% చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా రుణ స్థాయి మరింత పెరుగుతుందన్నమాట. ఇప్పటికే అమెరికా తీసుకున్న అప్పులు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరాయి. 2035 నాటికి అమెరికా జీడీపీతో పోలిస్తే 130% రుణాలు చేరుతాయని జేపీ మోర్గాన్ బాస్ జామీ డైమాన్ వెల్లడించారు. అమెరికా రుణాలు నివురుగప్పిన నిప్పులాంటివని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రపంచ మార్కెట్లను కుప్పకూరుస్తుందని వెల్లడించారు. అమెరికా అప్పులు కుప్పగా మారడానికి అధిక ఖర్చులే కారణమని నిపుణులు వివరిస్తున్నారు. అయితే అమెరికా రుణాలు ప్రపంచానికి ఎలాంటి ముప్పును తెచ్చిపెడతాయంటే దీనికి మోర్గాన్ చీఫ్ సమాధానమిచ్చారు. యుఎస్ డెట్స్ అనేవి ప్రపంచ భద్రతకు సంబంధించింది. అమెరికాకు బలమైన మిలిటరీ అవసరమని, బలమైన అమెరికా అవసరమని, ఇది ప్రపంచానికి కూడా అవసరమని వెల్లడించారు. అదే సమయంలో ఇది ప్రపంచానికి ప్రమాదకరం కూడా అని జామీ డైమాన్ తెలిపారు. ప్రమాదం ఎందుకంటే అమెరికా ప్రభుత్వం జారీ చేసిన బాండ్లను పలు మిత్ర దేశాలు కొనుగోలు చేశాయి. ఈ బాండ్ల విలువ 7,60,000 కోట్ల డాలర్లు. అమెరికా బాండ్లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు కొనుగోలు చేశాయి. వాటి విలువ 7,60,000 కోట్ల డాలర్లు. ఒకవేళ అమెరికా తన రుణాలను చెల్లించడంలో విఫలమైతే ప్రధానంగా మిత్ర దేశాలు తీవ్ర సంక్షోభానికి గురవుతాయి. ఆ దేశాల్లో ముందు వరుసలో ఉన్న దేశం మాత్రం జపాన్. అమెరికాకు 1,00,000 కోట్ల డాలర్ల రుణాలను ఈ తూర్పు ఆసియా దేశం ఇచ్చింది. ఇక 71,600 కోట్ల డాలర్ల రుణాలను యునైటెడ్ కింగ్డమ్ ఇచ్చింది. 37,100 కోట్ల డాలర్లు లగ్జంబర్గ్, 32,000 కోట్ల $100 రుణాలను కెనడా ఇచ్చింది. ఇవే కాదు, చాలా దేశాలు అమెరికా ప్రభుత్వ రుణంలో పెట్టుబడిగా పెట్టాయి. అమెరికా స్థిరమైన దేశమని, అక్కడ పెట్టుబడి పెడితే లాభాలు వర్షిస్తాయని పలు దేశాల నమ్మకం. ఎల్లప్పుడూ తమ రుణాన్ని సక్రమంగా చెల్లిస్తామని, అందుకే తమ రుణాలను తీసుకోగలుగుతున్నామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్వయంగా వెల్లడించారు. అంటే ఫలానా వ్యక్తికి అప్పు ఇస్తే మన డబ్బు ఎక్కడికి పోదన్న ధీమా ఉన్నప్పుడే రుణాలనిచ్చేందుకు సిద్ధపడతారు. ఇప్పుడు అమెరికాను కూడా చాలా దేశాలు అలానే నమ్మే. అందుకే పెద్ద ఎత్తున ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసే. ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేయడం అంటే మరో రకంగా ఆ దేశానికి రుణాలు ఇవ్వడమే. అయితే ఒకవేళ అమెరికా ఈ రుణాలను చెల్లించలేక చేతులెత్తేస్తే ఏం జరుగుతుంది? యునైటెడ్ స్టేట్స్ దివాలా తీస్తే ఏం జరుగుతుంది? అమెరికా దివాలా తీస్తే అమెరికా బాండ్లను కొనుగోలు చేసిన దేశాలు డబ్బును కోల్పోతాయి.
సింపుల్ గా చెప్పాలంటే మన దగ్గర అప్పు తీసుకున్న వ్యక్తి ఐపీ పెడితే మనం డబ్బును ఎలా కోల్పోతామో అమెరికా విషయంలో కూడా అలాగే జరుగుతుంది. అమెరికాకు రుణాలు చెల్లించకపోతే ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుంగిపోతాయి. వాటిలో ప్రధానంగా కెనడా, యునైటెడ్ కింగ్డమ్ దేశాలు, అమెరికా మిలిటరీ మిత్ర దేశాలు అంటే అమెరికాతో పాటు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో కూటమిలో సభ్య దేశాలు. ఇక అమెరికాకు తూర్పున ఉన్న రక్షణ వ్యూహాత్మక కేంద్రం జపాన్. అమెరికా దివాలా తీస్తే రుణాలిచ్చిన అన్ని దేశాలను సంక్షోభంలోకి నెట్టేస్తుంది. జేపీ మోర్గాన్ చీఫ్ జామీ డైమాన్ హెచ్చరించిన ప్రమాదం ఇదే. మరో అతి పెద్ద ప్రమాదం అమెరికాలోనే ఉంది. అత్యధికంగా తీసుకున్న అప్పులు ఆ దేశ రక్షణపై తీవ్ర ప్రభావం చూపుతాయి. నిజానికి ప్రపంచంలోనే రక్షణ రంగానికి అత్యధికంగా పెట్టుబడి పెట్టే దేశం అమెరికానే. 2022లో రక్షణ రంగానికి ఏకంగా 80,000 కోట్ల డాలర్లను వెచ్చించింది. భారత రక్షణ బడ్జెట్ తో పోలిస్తే ఇది 10 రెట్లు ఎక్కువ. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ కోసం 8,140 కోట్ల డాలర్లు వెచ్చించింది. ఇక అమెరికా జాతీయ రుణం జీడీపీలో 100% మించిపోయింది. సింపుల్ గా చెప్పాలంటే తలకు మించిన రుణభారాన్ని అమెరికా మోస్తోంది. ఇక్కడే మనకు అనేక ప్రశ్నలు, సందేహాలు వ్యక్తమవుతాయి. అమెరికా ఎందుకు విపరీతంగా రుణాలు తీసుకుంది అంటే ఫన్నీగా అనిపించిన ప్రపంచంలోని వివాదాలే ముఖ్య కారణం. 9/11 తర్వాత వచ్చిన యుద్ధాలు అమెరికాను మరింత రుణ ఊబిలోకి నెట్టేశాయి. ప్రధానంగా 2001 తర్వాత అమెరికా యుద్ధాల కోసం ఏకంగా 8 లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. అంటే ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాలతో పాటు ప్రపంచ భద్రతను కాపాడే పేరుతో ఈ మొత్తాన్ని వెచ్చించింది. యుద్ధాలన్నింటికీ భారీ ఎత్తున రుణాలుగా తీసుకున్న నిధులను వెచ్చించింది. 2001 నుంచి అమెరికా రుణాలు పెరిగిపోయాయి. వడ్డీలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. 2020లో ఉగ్రవాదాన్ని అణచివేయడానికి యునైటెడ్ స్టేట్స్ 2 లక్షల కోట్ల డాలర్లను రుణాలుగా తీసుకున్నట్టు నిపుణులు వెల్లడిస్తున్నారు. 2030 నాటికి ఈ రుణాలపై వడ్డీ కూడా 2 లక్షల కోట్ల డాలర్లకు చేరనుంది. కాబట్టి 2 లక్షల కోట్ల డాలర్ల అసలుకు అమెరికా వడ్డీ రూపంలో అదనంగా 2 లక్షల కోట్ల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తం 4 లక్షల కోట్ల డాలర్లను అమెరికా రుణదాతలకు చెల్లించాలి. ఒకవేళ వారు చెల్లించకపోతే వడ్డీ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. 2050 నాటికి అమెరికా కేవలం వడ్డీలుగా చెల్లించే మొత్తమే 65 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సో అమెరికా యుద్ధాలు పన్ను చెల్లింపుదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఇప్పటికీ యుఎస్ ప్రభుత్వం మాత్రం అప్పుల ఊబి నుంచి గట్టెక్కే ప్రయత్నాలు చేయడం లేదు. సింపుల్ గా చెప్పాలంటే అప్పు చేయడం అన్నది అమెరికాకు వ్యసనంలా మారింది. అమెరికాను నాశనం చేయడానికి చైనానో, రష్యానో, ఉత్తర కొరియానో యుద్ధానికి దిగాల్సిన అవసరం లేనే లేదు. యుఎస్ చేసుకున్న రుణాలే ఆ దేశానికి శత్రువుగా మారనున్నాయి. రుణాలు అమెరికానే కాదు ప్రపంచాన్ని కూడా ఆందోళనకు గురిచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అమెరికా రుణాలను చెల్లిస్తుందా లేక చేతులెత్తేస్తుందా అనేది తెలియాలంటే మాత్రం మరికొంతకాలం ఆగాల్సిందే.